దానికి ముందుగా మానవులు ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న పని ఏంటి అనంటే, మనకున్న పరిధిలో మనల్ని మనమే చూసుకుని, నేను చాలా గొప్పగా ఉన్నాను, చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాను, దీవించబడిపోయాను, నేను బాగున్నాను అనే భావనలో మానవుడు నేటి దినాన ముందుకు వెళుతూ ఉన్నాడు. గమనించండి, ప్రతి ఒక్కరము కూడా కడు పేదవాడి దగ్గర నుంచి భయంకరమైన సంపన్న స్థితిగతికి కలిగిన వాడి వరకు కూడా వెళ్ళి ఒకవేళ మనం ఇంటర్వ్యూ చేస్తే ముఖాముఖిగా మాట్లాడగలిగితే కడు పేదవాడు, కడు సంపన్నుడు మొత్తం మధ్యలో ఉన్న అందరూ కూడా అనేక రకములైన ఇబ్బందికర స్థితిగతులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ మధ్యలో మానవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, తన యొక్క పరిధిని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. అందుకనే నేటి దినాన దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని మనం మూలవాక్యముగా ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి జాగ్రత్త గమనించండి ప్రియులారా. మనిషి ఆశీర్వాదకరంగా ఎదగటంలో దేవుని తోడ్పాటు, సహాయము చాలా ప్రాముఖ్యం. మనలో చాలా మంది ఏమనుకుంటున్నామని అంటే, డబ్బుంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకునేవారు కొంతమంది. నా చుట్టూ నానుకున్న వాళ్ళు ఒక 100 మంది ఉంటే చాలు, నాకు ఇంకేమీ లేదు అనుకునేవారు మరికొంతమంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, ధనము బలగము ఉంటే చాలు, దేన్నైనా జయించవచ్చు అని అనుకుంటున్నారు. కానీ మానవుడు తెలుసుకోలేని భయంకర నిజం ఏంటి అనంటే, దేవుని తోడ్పాటు లేకుండా, తోడు లేకుండా వాడు ఏ స్థితిలోనూ రాణించలేడు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. ఎందుకు గ్రహించలేకపోతున్నాం అని అంటే, చూడండి ప్రియులరా, మనం ఒక పని పూనుకొని దాన్ని మనకు నచ్చినట్లుగా చేసుకుని నేను కాబట్టి చేశాను అని అనుకుంటున్నామే తప్ప, అది ఆ పని వలన ఆశీర్వాదకరం ఉన్నదా, దీవెన ఉన్నదా, ఇదేది మనం ఆలోచించలేకపోతున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించండి, దేవుడు సౌలును రాజుగా చేసి 40 సంవత్సరాల పాలనలో దేవునిని దూరం చేసుకుని అటుపెమ్మట దావీదును రాజుని చేశాక, దావీదు యొక్క తృష్ణ ఆశ ఏంటనంటే, దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలి. నేను అంతఃపురంలో ఉంటున్నాను, కానీ దేవుని సన్నిధి మాత్రం గుడారంలో ఉంటుంది, అలా కుదరకూడదు, మంచి మందిరాన్ని ఏర్పాటు చేయాలనే తపన దావీదులో ఉంది. కానీ దేవుని చిత్తం ఏంటి అని అంటే, దావీదు సంతానంలో ఒకరి ద్వారా నేను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ఏర్పాటు చేసుకోవాలనుకున్న వ్యక్తి యొక్క స్థితిగతిని కూర్చి ఇక్కడ రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా, నేను నీకు తోడై ఉంటానని సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? దేవుని పనిని నిర్వర్తించే వాడికి దేవుడు నిత్యము తోడుగా ఉంటాడు. ఆయన తోడు లేకపోతే మనం వర్ధిల్లలేం, ఆయన తోడు లేకపోతే మనం మనలేం, ఆయన తోడు లేకపోతే మనం జీవించలేం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటాం తెలుసా, నాకు మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, మా అక్క ఉంది, లేదా నా పక్కన ఫలానోళ్ళు ఉన్నారు అని చెప్పి గర్వాంధ స్థితిలో ఉంటున్నాం. కానీ 100 మంది లేదా 1000 మంది 1,00,000 మంది నీ వెనకున్న దేవుని తోడు నీకు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే నేటి మన ధ్యానాంశం ఏమిటంటే, వర్ధిల్లాలి. వర్ధిల్లడానికి మొట్టమొదటిగా ఏం కావాలి అని అంటే, దేవుని తోడ్పాటు కావాలి, తోడు కావాలి. మరి ఆ తోడు ఎలా వస్తుంది? వర్ధిల్లింపబడటానికి దేవుని తోడు మనకు ఎలా దొరుకుతుంది? నేటి దినాన ప్రత్యుత్తర భాగంలో మనం చదువుకున్నాం, 92వ కీర్తనలో, 92వ సంకీర్తనలో మనం చదువుకున్నాము కదా, ఉత్తర ప్రత్యుత్తరాలుగా. అక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రియులరా, 5వ వచనాన్ని
6వ వచనాన్ని చూడగలిగితే, యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహించలేరు. ఎవరైతే పశుప్రాయులు అని అంటే దాని యొక్క పర్యాయ ప్రధానం వర్ణించాలని అంటే, పశుప్రాయులు అంటే అర్థం ఏంటండి? తెలుసా? తెలీదా? మనం వాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో, పశువులా ప్రవర్తిస్తున్నాం ఏంట్రా అని. వాటికి జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు, ఇంగితం ఉండదు, ఎటువంటి మంచి చెడ్డలు ఆలోచించలేని స్థితి. ఎవరైతే ఆ ధోరణిలో ఉంటారో వాళ్ళు దేవుని కార్యాలను వివేచించలేరు. మరి దేవుని కార్యాలను గ్రహించగలిగిన వారు ఏం చేస్తారయ్యానంటే ప్రార్థన చేస్తారు. సొలొమోను చేసినటువంటి గొప్ప పని అదే. దేవునితో ప్రార్థనాపూర్వకమైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుని తోడు ఎలా వస్తుందయ్యానంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన లేకుండా దేవునితో సాన్నిహిత్యం ఏర్పరచుకోలేం. ఆయనతో మాట్లాడకుండా దేవునితో సాన్నిహిత్యం ఏర్పరచుకోలేం. అందుకే మాట్లాడాలి, ఆయన చెప్పింది వినాలి. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. ఎలా వర్ధిల్లుతామండి? తోడుంటేనే వర్ధిల్లిపోతామా? ఏమండి? దేవుని తోడు మనకుంది, వర్ధిల్లిపోతామా అని అంటే ఆయన తోడు ఎప్పుడు మనతో ఉంచుతాడు. ఎందుకని? నా బిడ్డలు ఎప్పుడూ కూడా తొట్రెలు పడకూడదని ఆయన చేతులు చాపి దినమెల్లా కాపు కాస్తున్నాడు. కానీ మనము కూడా చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఏంటి ఆ పని అంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయం 5వ వచనాన్ని చూడగలిగితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26:5 వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. జాగ్రత్త గమనించండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడున్నాడు అని కాదు, గర్వంతుడిగా ఉండకూడదు. దేవునిని మనం ఆశ్రయించాలి. అందుకని ఇందాక పాట పాడించడానికి గల కారణం అదే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున్న ఉన్న 7 చరణాలలో కూడా చూస్తే మీరు ఏం చేస్తున్నారో దేవుడు ఏం చేస్తాడో అక్కడ రాస్తున్నాడు. మనకు దేవుడు ఎలాగ ఉండబోతున్నాడు, మనం ఏ విధంగా ఉండాలి. తల్లి కన్నా తండ్రి కన్నా గొప్పగా ప్రేమించే దేవుడు, నిత్యము మనల్ని బలపరిచే దేవుడు. ఎప్పుడు నువ్వు ఆశ్రయిస్తే. ఎవరు నీకు ఆశ్రయము? నువ్వు ధనాన్ని ఆశ్రయిస్తున్నావా, జనాన్ని ఆశ్రయిస్తున్నావా, చరస్థిరాస్తులను ఆశ్రయిస్తున్నావా, దేన్ని ఆశ్రయిస్తున్నావు? మనం ఆశ్రయించాల్సింది ధనమునో జనమునో లేదా చరచర ఆస్తులను కాదు, కానీ దేవునిని మనము ఆశ్రయించగలగాలి. అందుకనే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. వారు ఎలాగుంటారని అంటే వర్ధిల్లుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే, మొదటి కీర్తన 3వ చరణంలో అంటాడే, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరు? వర్ధిల్లింపబడేవాడు, అనగా దేవునిని ఆశ్రయించి దేవుని తోడు కలిగిన వాడు ఎలాగుంటాడయ్యానంటే నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఉంటాడు. మరి వాడి స్థితిగతి ఎలా ఉంటుంది? దేవుని తోడుంది, దేవుని ఆశ్రయించాడు. మరి వాడి స్థితి ఏంటి? చాలా మంది అనుకుంటూ ఉంటాం, దేవుని నమ్మిన తర్వాత నాకు శ్రమలు వచ్చినాయి, దేవుని నమ్మిన తర్వాత నాకు నీరసాలు వచ్చినాయి, దేవుణ్ణి అనుసరించిన తర్వాత నాకు ఈ అన్ని శోధనలు ఎదురైనాయి. నిజమే. యోబు దేవుని యందు విశ్వాసం ఉంచాకే భయంకరమైన శోధనలకు గురయ్యాడు. 42 అధ్యాయాల్లో కూడా అతడు అనుభవించిన శోధనలన్నీ మనం చూస్తూ ఉంటాం. అతడు ఎదుర్కొన్న మాటల ఒత్తిడి, అతడు ఎదుర్కొన్నటువంటి శ్రమల విధానము యోబు 42 అధ్యాయాల్లో గమనిస్తాం. కానీ ప్రభు ఏమన్నాడనంటే,
నీవు అనుభవించే ఆ శ్రమ, నువ్వు అనుభవించే ఆ శోధన, నువ్వు అనుభవించే ఆ యొక్క ఇబ్బంది దేని కొరకు తెలుసా? మొన్న రీసెంట్గా వేటు ఎస్ఎంఎస్లో ఒక మెసేజ్ వచ్చింది, న్యూస్. నేటి దినాన పిల్లల్ని అతి సుకుమారంగా, అతి గారాభంగా, అతి ప్రేమగా చూస్తున్నారంట తల్లిదండ్రులు నవేడేస్. ఎంతనంటే అనేసరికి వాడికి ఏం కావాలో ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు చచ్చిపోతే వారి పిల్లల పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇక్కడ కూర్చున్న మీ తల్లిదండ్రులు మీరు అడిగిన వెంటనే పప్పలు కొనిన దాఖలాలు ఉన్నాయా? అడిగిన వెంటనే ఏం కొనేసారండి? అప్పుడే మీరు కొన్నారు. మీరు కొనటం కాదు, మీ తల్లిదండ్రులు. నేను అడిగింది, తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా కొనలా. ఇంట్లో చేసి ఒప్పుడుగా తినమనేవారు కదా. పండక్కో పబ్బానికో ఇంట్లో శుభ్రంగా ఉండి ఆరోగ్యకరమైన పిండి వంటలు పెట్టేవారు. ఇప్పుడు ఎవరికైనా ఎక్కుతున్నాయా ఇంట్లో చేసేవి? ఇంట్లో మనం కూడా చేయట్లేదు. మనం బాగా బిజీ, 24 గంటలు బిజీ కాబట్టి మనము చేయలేకపోతున్నాం. పిల్లలు కూడా తింటలేదు. దేనికి అలవాటు పడుతున్నారు తెలుసా? ఆరోగ్యానికి హానికరం లేస్ ప్యాకెట్లే కొనుక్కొనేస్తాం. మనకు తెలుసు, కానీ అయ్యే కొంటాం. ఆరోగ్యానికి హానికరం ఐస్ ఫ్రూట్స్, కానీ అయ్యే కావాలి, అయ్యే కొంటాం. ఆరోగ్యానికి హానికరం డ్రింక్స్, అది మనకు తెలుసు, కానీ నాకు అదే కావాలి అని కూర్చుంటే అదే కొనాలి. కొనకపోతే వీడేం చేస్తాడు? తెలంగాణలో తండ్రి ఏదో తిట్టాడని చెప్పి ఊరేసుకుని చచ్చిపోయాడు కుర్రోడు. తండ్రి తిట్టాడని. అంటే పిల్లల్ని మనం చూపించే ప్రేమ వాళ్ళని ఎంత సెన్సిటివ్ చేస్తుందని అంటే, సుకుమారం అయిపోయి చిన్న మాటని తట్టుకోలేక చావు వరకు వెళ్ళిపోతున్నారు. మరి పూర్వకాలాన తల్లిదండ్రులు చాంతాళ్ళు ఇచ్చుకుని కొట్టేసేవారు. తాడు పేని లేదా ఈత చూపలతో కొడితే ఏనాడు ఏ బిడ్డ కూడా నేను చచ్చిపోవాలి అన్న తలపే వాడికి వచ్చేది కాదు. మా నాన్న కొడతాడు, మా అమ్మ కొడతాడు అని భయంతోనే ఉడికిపోయాడు. కానీ ఇప్పుడు అమ్మ తిడితే, నాన్న కొడితే సావు వరకు వెళ్ళిపోతున్నారు, లేదా బ్రిడ్జిలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటున్నారు. అంటే ఎంత సెన్సిటివ్ అయిపోయారు. కారణం ఏంటనంటే, తల్లిదండ్రులుగా మనం చూపించే ప్రేమ వారికి ఏమైపోతుందో తెలుసా? మరణానికి దారితీస్తుంది. మరణానికి దారితీస్తుంది. ఇక్కడ ప్రభు వారు కూడా ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమో తెలుసా? మనల్ని స్థిరంగా ఉంచగలిగిన ప్రేమ. అందుకే ఆ ప్రేమలో పరీక్ష పెడుతున్నాడు మనకి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ 5వ అధ్యాయం 3వ వచనంలో అదే చెప్తాడు. పరీక్ష నిరీక్షణను, నిరీక్షణ ఏం చూపిస్తుందంట? ఇలా పేజీలు తిరగడమే సరిపోయింది. 5:3 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగించునని ఎరిగి. అంటే నీవు శ్రమల ద్వారా ఏం నేర్చుకుంటావు? ఓర్పును సంపాదించుకోవడం నేర్చుకుంటావు. ఓర్పులో పరీక్ష ఎలా గెలవాలో నేర్చుకుంటావు. ఈ మధ్యకాలంలో శ్రమ లేదు, ఓర్పు లేదు, పరీక్షలు ఎదురైతే సావే శరణ్యం అన్న ధోరణిలోకి వెళ్ళిపోతుంది. ప్రభు మనకు అలా నేర్పించట్లా. ముందు శ్రమని, దాని ద్వారా ఓర్పుని, తద్వారా పరీక్షను, పరీక్షలో నిరీక్షణను మనకు అలవాటు చేస్తున్నాడు. తల్లిదండ్రులుగా అది చేయాలి మనం కూడా. లేదంటే దుడుక్కుమని బ్రిడ్జిల దగ్గరకో లేదా ఫ్యాన్లకు ఉరేసుకోవడానికి చూస్తున్నారు పిల్లలు. కారణం ఏంటయ్యా అనంటే, మనం వెళ్ళవలసిన విధానాన్ని దేవుడు మనకు చూపిస్తుంటే మనం దానిని మన పిల్లలకు నేర్పించలేకపోవటమే. అయితే దేవుడిని ఆశ్రయించావు, దేవుడు తోడు నీకుంది, మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే పిల్లలారా, సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేని విషయంలో? ఎక్కడా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే సరిపోద్దా? సమాజంలో ఎలా ఉన్నా పర్లేదా? లేదా సమాజంలో యథార్థంగా ఉంటే సరిపోయిందా? దేవుని సన్నిధిలో అవసరం లేదానంటే, యథార్థత అనేది ఎక్కడొకలాగా అక్కడొకలాగా ఉండదండి. ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. అది కుటుంబ జీవితంలోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా యథార్థత ఒకలాగా ఉంటుంది. ఆ యథార్థత ఏంటి? ప్రభు వారు అదే చెప్పాడు. కొండ మీద ప్రసంగం చేసి
మత్తయి సువార్తికుడు రాస్తా అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండగలగాలి. అది నీలో ఉన్న యథార్థతను సూచిస్తుంది. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? లౌకిక జ్ఞానాన్ని విరివిగా వాడి మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడుతూ ఉంటాం. అందుకే లోకోక్తి కూడా ఒకటి ఉంది కదా, ఏ ఎండక ఆ గొడుగు అంట. అంటే ఎండల్లో రకాలు ఉన్నట్టు గొడుగుల్లో కూడా రకాలు ఉన్నాయా ఏమండి? ఎండల్లో రకాలు ఉన్నట్టు గొడుగుల్లో కూడా ఉన్నాయా? ఎండల్లో నాకు తెలిసి రెండు రకాలు. మామూలు ఎండనే రోహిణి కార్తె ఎండ వేరుగా ఉంటుంది నాకు తెలిసి. ఏ ఎండ అయినా గొడుగు మాత్రం ఎండ నుంచి కాపు తెలుస్తుంది. కానీ ఎందుకన్నారో తెలియలా పెద్దోళ్ళు, ఏ ఎండకా గొడుగు అని. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. నీవు నేను కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే సరిపోదు, లేదా దేవుని తోడు ఒకటి ఉంటే సరిపోదు. కానీ మనము ఆశ్రయించి దేవుని తోడ్పాటు పొందిన మన కుటుంబం కూడా దేవుణ్ణి ఆశ్రయించినదిగా, దేవుని తోడు పొందినదిగా ఉండాలని అంటే మనలో మన కుటుంబంలో యథార్థత ఉండాలి. అందుకనే యెహోషువ అంటాడు 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, అది నది అవతలనున్న దేవతలను సేవిస్తారో, నది ఇద్దరునున్న దేవతలను సేవిస్తారో నాకు తెలీదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. కారణం ఏంటో తెలుసా? ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే నాకు కావలసినవన్నీ సమస్తము చూచుకునేవాడు, ఆయనే నాతో ఉన్నవాడు, ఆయనే నాకు సమస్తమును దయచేయువాడు, ఆయనే నాకు ధ్వజస్తంభముగా ఉన్నవాడు, ఆయనే నాకు కాపరిగా ఉన్నవాడు. కనుక మనము గ్రహించాల్సిన విషయం ఏంటనంటే, దేవుని తోడ్పాటు నువ్వు పొందితే వర్ధిల్లుతావు. ఆ వర్ధిల్లే స్థితిలో దేవుని తోడొకటే కాదు, నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే పరిపూర్ణంగా వర్ధిల్లగలుగుతావు. మూడవదిగా, నీవు వర్ధిల్లుతున్నావు అని అంటే నీవు అక్కడ వర్ధిల్లితే సరిపోదు. దేవుడు లెక్క అడుగుతాడు. నేను అక్కడనే బాగుంటే సరిపోతుంది కదా ప్రభా, నా కుటుంబం అంతా పరలోకం వచ్చేస్తుంది అంటే కుదరదండి. ఎవడి విశ్వాసం వాడిదే, ఎవడి భక్తి వాడిదే, ఎవడి ప్రార్థన వాడిదే, ఎవడి యొక్క సన్నిహిత సహవాసం వాడిదే. నేను వచ్చాను కాబట్టి నా కుటుంబాన్ని అంతటికి దీవెనలు వచ్చేస్తాయి అంటే అది మూర్ఖత్వం. నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి అందరికి వచ్చేస్తుంది అనుకుంటే అది పిచ్చి అనమాట. ఎవడి ప్రార్థన వాడిని బలపరుస్తుంది, ఎవడి సహవాసము, ఎవడి విశ్వాసము వాడిని దేవుల్లో నిలువరం చేస్తుంది. అందుకనే మనము వర్ధిల్లాలి అని అంటే కీర్తనకారుడు అంటున్నాడు 14వ వచనంలో, 13వ వచనం 92:13 ఏమంటున్నాడండి? ఆవరణములందు వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములో వర్ధిల్లే స్థితిగతి పొందుకునేవారు ఎవరయ్యా అని అంటే దేవుని సన్నిధి వారిలో కలిగి ఉన్నవారు. ఇప్పుడు ఏమైందంటే దేవుని సన్నిధిలోకి లోకం వచ్చింది తప్ప లోకంతో నింపబడిన మన హృదయంలోకి దేవుని సన్నిధి రాట్లా. దేవుని సన్నిధిలోనికి లోకం వచ్చేసింది. సన్నిధిలో కూడా రాజకీయాలు, సన్నిధిలో లోక క్రియలు, సన్నిధిలోనే లోకమంతా ఉంటుంది. కానీ లోకంతో నింపబడిన మన హృదయంలోనికి మాత్రం దేవుని సన్నిధి రాలేకపోతుంది. ఎప్పుడైతే సన్నిధి నీ హృదయం అనే లోకంలోనికి వస్తుందో అప్పుడు నువ్వు వర్ధిల్లింపబడతావు. కనుక అట్టి వర్ధిల్లే స్థితి మనము అనుభవించడానికి, వర్ధిల్లింపబడి దేవుని ద్వారా దీవించబడటానికి పరిశుద్ధాత్ముడు మెండని కృప దయచేయును గాక. ఆమేన్. గమనించండి ప్రియులరా, శాంతి సాగర్ గారికి అలాగే వారి కుమార్తె చిన్నబిడ్డ ప్రశాంతికి జ్వరం పీడితులుగా ఉన్నారు, జ్వరంతో బాధపడుతున్నారు. వారి కొరకు ప్రార్థించండి. చెవుపోటు, దూరదేశంలో ఉన్న ధనరాజుకి చెవి నొప్పిగా ఉందంట, తన కొరకు కూడా ప్రార్థించండి. అలాగనే శ్రీను వాళ్ళ నాన్నగారు నేను పడిపోయారు. ఏం పేరు? నాగేశ్వరరావు గారు. నిన్న మోచెప్పుకి చాలా గట్టిగా దెబ్బ తగిలింది. వర్షం ప్రభావం వల్ల ఆయన జారి పడిపోయాడు. నాగేశ్వరరావు గారి కొరకు కూడా ప్రార్థించేయండి. అలాగే ఆశీర్వాదిని కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మా పరిచర్య కొరకు, నిర్మాణించబోతున్న గృహం కొరకు కూడా మీ దైనందిక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. సంఘము కొరకు ప్రార్థించండి. అందరం లేచి నిలువబడి ప్రార్థనలు ఎక్కివేద్దాం.
సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధమైన గణనామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నమయ్యా. నీ మహోన్నతమైన కృప కనికరములు మాపై చూపి నీ అపారమైన అపరిమితమైన దయచేత మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ శుక్రవార ఉపవాస ఆరాధనలు ఏకీభవింప చేసినందుకు వందనాలు తండ్రి. ఎంతవరకును మీరు మాతో మాట్లాడుతూ మేమందరము వర్ధిల్లింపబడాలని, మమ్మల్ని నిన్ను ఆశ్రయించి వారిగాను నీవు మాకు తోడుగా ఉండుటకు సంసిద్ధతతో ఉన్నావు. మా కుటుంబాలు దీవించటానికి ఆసక్తితో ఉన్నావు. కానీ